శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం. మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ప్రార్థన. పరిశుద్ధమైన యేసునికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ నామాన్ని బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటున్నాం. వాక్యం ధ్యానిస్తుండగా ఈ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు క్రీస్తు పేరిట ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడినట్లుగా ఈ గ్రంథములో అనగా నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడగలం. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, ఒక క్రైస్తవ విశ్వాసగా దేవుని నమ్మిన వ్యక్తిగా దేవుడితో నువ్వు మాట్లాడాలని ఆశ కలిగి ప్రార్థిస్తే ఆయన నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు, ఆయన మాట వినే దేవుడు, నీ ఆలోచన ఎరిగిన దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఆ దైనందిన జీవితంలో అనునిత్యము దేవునితో మాట్లాడుతూ దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకొని సంఘంలో సమాజంలో మనము వర్ధిల్లవలేను. ఆ దేవుడిచ్చే గొప్ప దీవెన ఈ లోకములో ఏమిటనగా ఆయన మనతో మాట్లాడడం. ఎంతో అదృష్టం. ఈ లోకంలో నివసిస్తున్నప్పుడు మానవులతో దేవుడు మాట్లాడాలని యేసుక్రీస్తు దేవుడు ఈ లోకంలో తన ప్రత్యక్షమై అందరితో మాట్లాడి ఆయురారోగ్యాలు అనుగ్రహించి దీవించి పంపించాలని ఆశపడి మన కొరకు ఈ లోకంలో నరావతారిగా జన్మించాడు. మన పాపల నిమిత్తం మేము చనిపోయి తిరిగి లేచాడు. నువ్వు పిలిస్తే పలికే దేవుడు యేసయ్య. కాబట్టి మన దైనందిన జీవితంలో దేవునికి మొరపెడుతూ దేవునితో మాట్లాడుతూ దేవుని ఆశీర్వాదం పొందుకొని సంఘంలో సమాజంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడేయండి, నడిపించగలరు. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ వాక్యాన్ని ధ్యానించే ధన్యత కృపాభాగ్యం ఇచ్చినందుకే మేము చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడేయండి, దీవించి ఆశీర్వదించిన దాకా. ఆమేన్.